కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దివంగత బషీర్ అహ్మద్ సేవలు ఎనలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక లారీ అసోసియేషన్ కాంప్లెక్స్ వద్ద కీర్తిశేషులు బషీర్ అహ్మద్ 4వ వర్ధంతి వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన జ్ఞాపకార్థంగా సుమారు 100 మంది మదరసా పిల్లలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బషీర్ అహ్మద్ ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారని వివరించారు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఆ విలువ తెలుస్తుంది కాబట్టి ఉన్నప్పుడే ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఉన్న రోజులు వాళ్ళని బాగా చూసుకోవాలని, వారి విలువ తెలుసుకోవాలని, చనిపోయిన తర్వాత మేమంతా తెలుసుకొని ఈరోజు బాధపడుతున్నాం. ఉన్నప్పుడే తెలుసుకొని మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఈ కాలంలో ఇదొక ఈ విధంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరు తల్లిదండ్రులు చూసుకోవడం లేదు, వదిలేస్తున్నారు. ఉదాహరణకి మా నాన్న వాళ్ళ అక్క ఈరోజు హాస్పిటల్లో ఉంది. ఏం కారణం? వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేనందువల్ల వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ ఉన్నారంటే చాలా బాధగా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మా తపన. ఎందుకంటే మా నాయన చనిపోయిన తర్వాత మా నాయన అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ మా నాయన చేరుకోలేను. ఆయన చేరుకోలేనంత గొప్పగా ఎదిగాడు. నా యొక్క పేరు గుర్తింపు వచ్చిందంటే కేవలం బషీర్ పేరే చెప్పాలి. నేను యాక్చువల్గా ఈరోజు నేను ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నానంటే కేవలం బషీర్ పేరే. ఎందుకంటే ఒక సమయంలో నా షాపు దిగాలేదని చెప్పి చాలా కష్టపడ్డారు అత్యంత మహారథులు ఒక సందర్భంలో. ఎందుకంటే బషీర్ మీద ఉన్నటువంటి గడ్స్తో అప్పుడు ఏం జరిగిందంటే బషీర్ ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు ఆ షాప్ కోసం నిలబడ్డాడంటే నా కోసం. అంటే నేనేమంటే ఎందుకని చెప్తున్నానంటే బషీర్ ఎటువంటి వ్యక్తి అనే దానికి ఉదాహరణ అన్నమాట. అంత కష్టం ఉన్నా కూడా 9 గంటల నుంచి 12 గంటలకు ఏం జరుగుతున్నట్టు కేవలం నా కోసం. అంటే స్నేహానికి అతను ఇచ్చేటువంటి విలువ నేను చెప్పేది. బషీర్ అహ్మద్ గారికి కులమత భేదాలు లేవు. నన్ను ఏ రోజైనా పటేల్ పటేల్ అనే పిలిచేటోడు. ముఖ్యంగా హిందూ ముస్లిం అనే తేడా కానీ బషీర్ అహ్మద్కి లేదు. మంచి వ్యక్తుల్లో ఎమ్మెల్యేనూరు తాలూకాలో ఒక వ్యక్తిని కోల్పోవడం, ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవడం ఒక రకంగా బాధ అయినా అందరి మిత్రులను ఆయనతో పాటు ఉన్న మా మిత్రులను అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బషీర్ అహ్మద్ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి